మీ భాషతో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఏం పేరు మీది? మీరు ఏ జనజాతి? జనజాతి కొలామా? మీ ఊరు పేరు? సోమార్పేట్. ఇది ఏంది? ఓల్డ్ సోమార్పేట్. ఇక్కడ ఈ వెనకాల గుడి ఉంది కదా, ఏం గుడి ఇది? ఆ గుడి దేవుడు ఏమన్నాడు? దీని నుంచి ఆడిపోతాం. ఇది దసరా గుడి. దసరా దెయ్యం. మేము మీరు గుమ్మడికాయ దిష్టి కానీ తెస్తున్నారు కదా, దానికి 4 కాళ్ళు చేస్తాము. 4 కాళ్ళు చేసి మేక తీరంగా నిలబెట్టి మేము కోస్తాం. దీంట్లో అప్పట్లో దసరా పండుగ మా పొచ్చవ తల్లి అన్నట్టు. ఊరు పొచ్చవ తల్లి ఏమైనా రోగాలు అవి ఇవి వస్తే కూడా బయటకు పంపాలా అని మా పెద్దవాళ్ళు కూర్చుండబెట్టింది గీది. అదేమో భగవంతుడు హనుమాన్ గుడి. అది పొలాల పండుగ జయంతి. అది అవి వస్తాయి పొలాల పండుగ వచ్చిందనుకో, అది ఒక్కో నెల మేము భజన చేస్తాం, తీరుతాం. భజన చేసి మళ్ళా అందరు కలిసి ఒక జాగల బియ్యము, అది బెల్లము, చక్కెర అన్నీ కలిపి ఒక జాగల వంట చేసి భజన చేసి మళ్ళా అది జెండా ఎక్కిపిస్తాము. పూజ చేసి జెండా ఎక్కించి పూజ చేసి మళ్ళీ అందరు కూర్చుండి అది తింటాము. అది ఒకటి పలేరా. అది హనుమాన్ గుడి మొత్తం ఒక జాగ్రత్తగా అనుకొని. ఇది ఒకటి. ఇది ఏమో దీపావళి గుడి. దండోరి ఆట ఆడేది. ఇది దండోరి జెండా అన్నట్టు. అది ఒక్క నెల మేము మొత్తం ఆడుకుంటాం. ఏ నెల? దీపావళి నెల. అది తాను ఏ నెల? వర్షం కార్తీక మాసం. దీపావళి మొత్తం ఒక్క నెల ఆడుకుంటాం. ఆడినాక ఒక వారం రోజుల అమావాస్య ఉన్నదని మేము ఒకటి భోగి అని చేస్తాము. భోగి అని చేసి గుసడి వాళ్ళు వీళ్ళు తయారయ్యి మళ్ళా చోర్య అని చుట్టల ఇంటికి వెళ్ళిపోతాం. వీళ్ళు 7 దేవాళ్ళు ఉంటే 4 దేవాళ్ళ ఇంట్లో పోయి ఆడ దేవరం చేసి మళ్ళా ఒక నిద్ర పూజ చేసి ఒక నిద్ర పండుకుంటాం. మళ్ళా నుంచి ఇట్టేస్తాం. ఇట్టొచ్చి మళ్ళీ ఏదైనా ఊరికి వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వేరే పిలుస్తాం. రాండ్రి మేము నీరుడు మీ ఊరికి వచ్చినాము, మా ఊరికి మీరు ఒకసారి రాండ్రి అని వాళ్ళని పిలిపి ఇక్కడ ఆడుకుంటాం అన్నట్టు. ఒక్కరోజు ఒక నిద్ర భోజనం చేసి పంపిస్తాం. మీరు కార్తీక మాసం వచ్చిందని ఎవరిని అడుగుతారు? అది చూపిస్తుంది కదా క్యాలెండర్. ఎవరు క్యాలెండర్? దీపావళి ఇక్కడ కానొస్తుంది కదా, దీపావళి నెల అని మా పెద్దవాళ్ళు చూపిస్తుంది కదా. ఎట్లా? ఇగో ఇప్పుడు నెల వచ్చేసింది, అగో ఇప్పుడు దీపావళి నెల ఇప్పుడు వచ్చింది, ఇక్కడ నుంచి ఎగరాలి అని ఎట్లా చూపిస్తారు? చూపించింది కదా. ఇప్పుడు చిన్నగా వెళ్తున్నారు. తర్వాత అమావాస్య అయిన తర్వాత 2-3 రోజుల కన్నా వస్తుంది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? చందమామ వస్తుంది. మరి అదే అడుగుతున్నా. చందమామ కానొస్తుంది. చందమామ కానొచ్చింది అనుకో కథం. ఇప్పుడు దీపావళి పండుగ నెల వచ్చింది. మనము ఇప్పుడు డప్పులు అవి ఇవి వంచులు ఉంటాయి, అవి ఇవి తీసి మళ్ళా ఎగురుడు ఉంటుంది కదా. రోజు 1 గంట సాయంత్రం ఎగురుతాము. మళ్ళా వారం రోజులు ఉన్నదని మళ్ళీ పొద్దున్నిండా దీపావళి రోజు దాకా రాత్రి మగాళ్ళు ఎగురుతారా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా, పగల దాకా.
2 3 భోజనం పెడితే భోజనం ఇట్లా చేసుకొని మళ్ళీ చుట్టాలు వస్తారు ఆ, ఆ. మళ్ళీ మేము మేము ఇది అవుతాం కదా ఓవర్ అయితే అలసిపోతే పోయినాం అనుకో మళ్ళా ఆడోళ్ళకు మాతోటి ఇప్పుడు కాదు మన ఊరు బోర్ ఆశిస్తుంది మీరు ఎగరండి అని వాళ్ళను పిలిపి వాళ్ళు ఎగురుతారు మేము చూస్తాం అట్లా వాళ్ళది కూడా అంతే పానం మనది కూడా గంతే పానం వాళ్ళది ఎందుకు నారాజు పెట్టాలి అని వాళ్ళకి కూడా ఎగురిపిస్తాం దీపావళి పండుగ అందరు దీపావళి మరుసటి రోజు దాకా బాగుంది. వారం రోజులు ఉంటాం ఇక వారం రోజులు దీపావళి పండుగ నడుపుతాం. పొలం పనులు ఉండవా? పత్తి కూడా పలికి ఉండని తడిచిపోని ఖరాబ్ కానీ ఏమి కానీ లేక ఇక అట్లనే ఉండు 4 రోజులు ఒక్కడు వెళ్ళిపోయిండు అనుకో వాళ్ళకు ఒక్కరోజు పని పడ్డది అనుకో వాళ్ళకి ఇంటి పని పడితే మేము అందరు పోకలేక ఇక లగ్గం ఉండని ఏమి వెళ్ళి ఉండని ఆయన రాకపోతే అందుకే మేము చప్పుడు దాకా ఉండు పిట్టలు తినని కోతులు తినని పందులు తినని ఏమి తినని చేయండి పొలాల అంటే ఊర్లో ఒక మనిషి లేకపోతే ఎగరరు. అట్లా ఇవి ఉన్నాయి కదా ఇవి గోదాలు ఎడ్లు మేకలు అవి మేపి తీసుకురావచ్చు ఇక వాళ్ళు ఉంటారు పిల్లగాళ్ళు ఈ గొచ్చడోళ్ళు ఉంటారు మళ్ళా అది వేరే రూపంతో ఉంటారు వేషమిగా దీపావళి మగపిల్లలకు దీపావళి మగవాళ్ళే 2 వేషాలు వేస్తారు. అందుకే వీడియో ఉన్నదేమో కానీ అది పిల్లగంలో తీసుకుపోయి సెల్లు అంతే నీవు చూస్తున్నా అయినది కూడా ఉండే అమ్మ నంబర్ తీసుకొని వాట్సాప్ చేద్దాం ఎవరైనా ఎవరి సరే సరే.